ఇంకా ఏం చేస్తారంటే ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్‌లో అయర్న్ చేయండి. ఇది నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పిన పని అన్నమాట. ఎంత మంచి అయినా శారీ ఒక్కొక్కసారి లైట్‌గా ఏదైనా అవుతది. అలాంటప్పుడు ఇక్కడ అనుకోండి ఏదో మనం మేనేజ్ చేయగలం కాబట్టి మీరు ఫస్ట్ హీట్‌ని చెక్ చేసుకోండి. తరువాత ఇలా అయర్న్ చేసి చూడండి. లైట్‌గా కొంచెం ఇలా అయర్న్ చేసి చూడండి. అప్పుడు మీకు శారీకి హీట్ సరిపోతుందా లేదా అనేది తెలిసిపోతదనమాట. సో, ఇలా లైట్‌గా అయనింగ్ అయిన తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని ప్లీట్స్ ఇలా ఒకే దగ్గర పెట్టి ఇలా అయర్న్ చేయండి. స్టీమ్ అయర్న్ బాక్స్ ఉందండి. స్టీమ్ అయర్న్ బాక్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తాను. ఆ క్లిప్ తీసి అయనింగ్ అయితే చేయండి. కరెక్ట్‌గా ఈ పళ్ళు దగ్గర వరకు మీకు కొంచెం కష్టంగా ఉంటది. సో, ఇలా అయనింగ్ అయితే చేసేయండి. చేసారంటే ఇంకా ఏం అవ్వదన్నమాట. పైనుంచి కిందకి అయనింగ్ చేస్తూ రండి. ఇప్పుడు ఈ పిన్ తీసి ఆల్రెడీ అయర్న్ చేసేసారు కదా! ఈ అయనింగ్ ఎంత వరకు మనం చేసామో అక్కడ ఆ పిన్నుని పెట్టి దాని తర్వాత అయనింగ్ కంటిన్యూ చేసుకోవాలి. మీకు ఇలా షేక్ అవుతూ ఉందంటే క్లిప్ కూడా ఈ కార్నర్‌లో పెట్టి అయర్న్ బాక్స్ శారీ మీద పెట్టడానికి ముందు ఒక్కసారి ఇలా బెడ్‌షీట్ మీద చెక్ చేసుకున్నారంటే మీకు హీట్ తెలుస్తది. ఎందుకంటే ఇదంతా మన శారీ అనుకోండి ఏదో కొంచెం లైట్‌గా ఏమైనా మనల్ని ఎవరు ఏమనరు ఆ ధైర్యం మీద చెయ్యొచ్చు. కస్టమర్ శారీ అన్నప్పటికి ఏదైనా అయ్యిందంటే 250 మనం చార్జ్ చేస్తాము. ఆ 250, 300 కోసం 2000, 3000 పెట్టి వాళ్ళకి శారీస్ అయితే కొనిసి ఇవ్వలేము కదా! సో, మేము ఇంతవరకు శారీస్‌ని కాల్చానా అనే దాని గురించి నేనైతే ఇంకో వీడియో చేస్తానండి. తప్పు చేయకుండా ఎవరు పైకి రారు కదా! సో, నేను ఎన్ని శారీస్ కాల్చాను, నా స్టూడెంట్స్ ఎన్ని శారీ కాల్చారు, ఏంటయింది అవంతా మీకు నేను చెప్తాను. అంటే మిమ్మల్ని భయం పెట్టడానికని కాదు. నేను అందుకే ముందు నుంచి చెప్తున్నాను. అంటే మేము చేసే తప్పులు మీరు చేయకండి. ఆల్రెడీ అనుభవించి చెప్తున్నాము. అందువల్ల మీరు కూడా చేయకుండా ఉన్నారు అంటే ఒకళ్ళు చెప్పిన దాని నుంచి మనం నేర్చుకోవడంలో తప్పు లేదు కదా! సో, ఇప్పుడు ఇంకొక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజైతే మాకు వర్షం పడుతుంది. చాలా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి. మీకు అక్కడ ఎండగా ఉందా? వర్షంగా ఉందా? చెప్పండి. ఈ ఈ వర్షంలో నేను ఇంకా మేకప్‌కి వెళ్ళాలి. మీరు ఇంతవరకు ఇంకా నేను అయర్న్ బాక్స్ తీసుకోలేదు అని అన్నారంటే వెయిట్ చేయండి. ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఏ అయర్న్ బాక్స్ బావుంది అనేసి. దాని తర్వాత కూడా మీరు కొనుక్కోవచ్చు. నాకైతే ఈ చెయ్యి పట్టేసిందండి. ఒక వారం నుంచి పెయిన్ తట్టుకోలేక ఫీవర్ అవన్నీ ఉండడం వల్ల ఒక పిన్ కూడా పెట్టలేకపోతున్నాననమాట. ఇక్కడి నుంచి అలా పెయిన్ వచ్చేస్తుంది. ఈ వయసులో పెయిన్ అంటే అనుకున్నారు. ఈ వయసులోనే మీరు పెయిన్ అంటున్నారు. ఇంకా మా వయసులో మీరేం జెప్తారు అనేసి అంటున్నారు. ఇప్పుడు ఈ పిన్‌ని తీసిన తర్వాత మీకు మెజర్‌మెంట్ నాకు ఎక్కడ పిన్ పెట్టాలో తెలియదు, మారిపోతుంది అనుకున్నారంటే కిందన పిన్ పెట్టకుండా ఇలా శారీకి కరెక్ట్‌గా ఈ కార్నర్‌లో పెట్టుకున్నారంటే మీరు ఆ పిన్‌ని తీసి మళ్ళీ పిన్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటదండి. సో, ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ఇలా అలైన్ చేసి ఇందులో విషయమే అన్ని ప్లీట్స్ ఒకే దగ్గర పెట్టడమే పెద్ద కష్టం.
ఎవరైనా చూసిన వాళ్ళు అడుగుతారనమాట. ఏంటి ఈ మాత్రం ఐరనింగ్ చేయడానికి 250 రూపాయలు తీసుకుంటున్నారా అనేసి అడుగుతారు. కానీ ఇందులో ఎంత బ్యాక్ పెయిన్ వస్తది అదంతా వాళ్ళకి తెలీదు. సో ఎవరైనా అడిగారంటే ఒక శారీ చేయడానికి 2 అవర్స్ 3 అవర్స్ పడతది అనేసి చెప్పండి. చెప్తేనే వాళ్ళకి అర్థమవుతది. లేదో 5 నిమిషాలు పని గల ఇలా ఇలా ఏదో మాయ చేసి ఇచ్చేస్తున్నారు అని అనుకుంటారు. ఇది లైవ్ క్లాస్ కి ఎవరైనా ఒక్కరు జాయిన్ అయ్యి ఉంటే కూడా నేను లైవ్ లోనే చూపిస్తుంటాను. అందులోనూ కస్టమర్ ఒకటి వచ్చేసారండి. ఇయర్ లాక్ చేశాను అనమాట. చెవు కన్నం ఈ కిందకి వచ్చి ఉంటది కదా, ఆ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాను. సో దానికోసం వచ్చారనమాట. అలాగే ఒక ఫేషియల్ కూడా చేయనున్నారనేసి ఆ పని ఇప్పటి వరకు అయ్యింది. మార్నింగ్ లైవ్ 12 నుంచి 12:30 దాకా తీస్తుంటాను. ఇప్పుడు టైం 2:30 అయ్యింది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా అవన్నీ తీసుకొని బయలుదేరాలన్నమాట. సో ఇప్పుడు సెంటర్ ఫ్లీట్స్ అయితే తీయబోతున్నాము. సెంటర్ ఫ్లీట్స్ అయినాయి చాలా చాలా నీట్ గా రావాలండి. ఎందుకంటే ఫోల్డింగ్ మనం చేసినప్పటికీ ఇదే మీకు బయటికి కనిపిస్తుంది అనమాట. అందుకోసం సో ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అన్ని క్లిప్స్ ఎలా ఉంది అనేసి చూసుకోండి. మీరు ఇలా పిన్నెని తీసిన తర్వాత ఇప్పుడు కూడా మీరు టేప్ అయితే వాడొచ్చు. చెప్పాను కదా, లైవ్ లో చెప్పుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి తనకి ఎంత వస్తుంది అంటే 16 అయితే 12 పెడుతున్నాను అని చెప్పాను. సో ఈ మెజర్మెంట్ గురించి మీకు నెక్స్ట్ ఒక వీడియో అయితే వస్తూ ఉంటదండి. నేను ఒక చాలా సన్నమైన అమ్మాయి. సో 11 అయితే పెడుతున్నాను. 11 చాలు. ఫస్ట్ ఇది ఎలాగక్క 11 ఇలా కరెక్ట్ గా ఉంటదని మీరు ఎలా చెప్తున్నారు అనేసి మీకు ఒక డౌట్ వస్తుంది. సో దానికోసం వీడియో నెక్స్ట్ కంపల్సరీ వస్తూ ఉంటది. ఇలా పెట్టి చేతులు కదిలించకుండా చూడండి. నేను మీతో మాట్లాడినా మీకు క్లాస్ తీసినప్పుడు కూడా నా ఐరన్ బాక్స్ అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే లేదంటే ఈ శారీ ఏదైనా అయ్యిందంటే 200 ఎంత శారీ రేటు 2500 ఎంతో వేస్తున్నారు. ఒప్పుకుంటారా? అసలు మనం ఒప్పుకుంటామా? వాళ్ళని కాదండి, మనం ముందు ఒప్పుకుంటామా ఇచ్చిన శారీని కాల్చేసి ఇస్తే? సో ఇలా ఒక ఐని చేస్తుంది. ఇంకా ఐని చేస్తారు అనుకోండి, మీరు ఇంకేం చేసినా ఏం అవ్వదు అనమాట. ఈరోజు 12 ఫ్లీట్స్ ఎలా తీయాలి అనేది చూపించాను. నార్మల్ మెథడ్ అయితే 7 ఫ్లీట్స్ ఎంతో ఉంటది. అదొక మెథడ్ ఉంది. ఇంకా 9, 11 ఇందులో ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి. మీకు ఈజీ టెక్నిక్స్ లో ఎలా తీయచ్చు. నాకు ఇది కంఫర్టబుల్ కాబట్టి నేను ఇది ఫాస్ట్ గా చేయగలను కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. మీకు ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. అవంతా చెప్తానండి. దయచేసి ఏదో చూస్తున్నాము అనేసి అనుకునే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకండి. నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకుంటారు. అదే కాకుండా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు చేయకుంటున్నారు అని తెలియట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు ఇంకొంచెం ఫోన్లే ఇంకా కొంచెం వీళ్ళకి ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఇంకా ఇంకా అనేసి నాకు అనిపిస్తుంది. సో కొంచెం అలా సపోర్ట్ చెయ్యండి. నచ్చితేనే, నచ్చలేదంటే వద్దు. సో ఇప్పుడు ఇంతవరకు ప్లీజ్ తీస్తాను కదా, చేతుల్ని ఇలా పట్టుకొని ఇలా తీసి పెట్టి దీని తర్వాత కొంచెం కిందకి ఒక 1.5 2 ఇంచ్ దాకా
శారీ మొన్నే ఇస్తుంటే ఎంత ఈజీగా వర్క్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఏదో గాబరా మీద చేస్తున్నట్లు అనిపిస్తది అనమాట. టైం అయిపోతుంది 6 అమ్మాయిని రెడీ చేయమన్నారు. అయినా సరే కొంచెం ముందే ఇచ్చారనుకోండి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకే నేను కస్టమర్ ఎవరైనా వస్తారేమో అనుకుని షట్టర్ అస్సలు ఓపెన్ చేయలేదు. చూడండి, ఓపెన్ చేయకుండా నేను ఈరోజు ఈ వర్క్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు సెంటర్ ప్రింట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ శారీ ప్రీ ప్రింటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు ఉంటది. ఈ శారీ ఇచ్చినా సరే మనకి ఇలా పెట్టి ఒకసారి చూసుకుంటాం అనమాట. బాగుందా లేదా, మనకి కలర్ సూట్ అవుతుందా లేదా అనేసి. ఎలాగో అన్ని శారీస్ మనం కొనము, ఫోన్లే వచ్చిన శారీ తప్పే. కాకపోతే మేమేం కట్టలేదు కదా, నార్మల్ గా ఇలా పెట్టుకొని చూస్తున్నాం అంతే కదా. సో ఈ కలర్ నాకు బాగుందా, ఒకసారి అద్దం మీద చూసి వస్తానండి. నాకైతే నచ్చింది అనమాట ఈ కలరు. సో ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ ఐనింగ్ కి వచ్చాము. పై నుంచి కిందకి ఐన్ చేయండి. పై నుంచి కిందకి అంటే ఫాల్స్ సైడ్ నాకు రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఫాల్స్ పెట్టి స్టిచ్ చేస్తూ ఉంటాను కదా, అది నాకు రైట్ సైడ్ ఉండాలి. ఇలా ఇదే మనం అలైన్మెంట్ కరెక్ట్ గా చేస్తామంటే ఆటోమేటిక్ గా ఐరన్ బాక్స్ తోటి మీకు ఈజీగా మూవ్ అయితే చెయ్యొచ్చు. ఇలా పై నుంచి ఇలా కిందకి ఐరన్ చేస్తూ రండి. ఇప్పుడు నాకు ఆ హీట్ అనేది నాకు ఫీల్ అవుతూ ఉంటది అనమాట. అప్పుడు ఒకవేళ ఎక్కువ హీట్ టక్మని వచ్చిందంటే నేను ఐరన్ బాక్స్ ని ఆఫ్ చేసేస్తాను. సో అందుకే నా చేతులు బ్యాక్ సైడ్ ఇలా అప్పుడప్పుడు ఇలా ముట్టుకొని చూస్తాను, ఎక్కువ హీట్ అయిపోయిందా లేదా, లేదు నార్మల్ గానే ఉందా అనేసి. నా క్లాస్ చూసి నేర్చుకొని నేను శారీ ఫిట్టింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానక్క అనేసి మీరు కామెంట్ చేశారనుకోండి, నాకు ఎంత ఆనందంగా నేను ఫీల్ అవుతానంటే, నేను ప్రతి ఒక్క నాకు ఆశ ఏంటంటే, నేను ఏమో అంత మ్యారేజ్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ దాకా నేను అంతగా ఏం కాదు, నార్మల్ గా మెహందీ క్లాస్ కి వెళ్ళేదాన్ని, టైలరింగ్ క్లాస్ కి బాగా స్కూల్ పంపించి వెళ్తూ ఉండేదాన్ని. కానీ సంపాదించడం అంటే తెలీదు. ఒక గాజులు వచ్చినా ఒక ఏదైనా సరే మా వారిని అడుగుతాను. అప్పుడు అక్కడి నుంచి తమిళనాడుకి మాట్లాడాలి అంటే ఎస్టీడీకి మా అమ్మగారితో మాట్లాడాలి, మా ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేయాలంటే దానికే అతను వేరేగా డబ్బులు తీసి ఉంచాలన్నమాట. సో అలా ఉండేది కాలం. అలాంటప్పుడు నేను నేర్చుకొని నేను సంపాదించి దాని తర్వాత ఇప్పటి వరకు మా వారిని నేనేం అడగను, నాకు ఇది కొనిసివ్వండి అది కొనిసివ్వండి, నాకు నువ్వు తీసిస్తేనే అనేసి అడగను. నాకేం కావాలో నేను కొనుక్కుంటాను. అందుకే నాకు ఎక్కువగా నాకు బట్టలు అవన్నీ ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ అత్యవసరానికి నేను ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట. అప్పుడు అనిపించింది, ఓ ప్రతి ఒక్కటికి వాళ్ళనే అడుగుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా చిరాకు అనిపిస్తుంది. మనకి ఏదో వాళ్ళకి భారంగా ఉన్నట్లు మనకి అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఇలా సొంతంగా బాగా సంపాదించి చూసుకుంటున్నారు అనే వాళ్ళకి పర్వాలేదు. అయినా సరే ఎందుకంటే మనం ఎందుకు వచ్చాము, ఎవరి కోసం వచ్చాము, అసలు ఏం చేయడానికి వచ్చాము అనేది ఒకసారి ఆలోచించండి. వచ్చాము, తిన్నాము, వెళ్ళాము, ఎందుకు అది నాకు నచ్చదు. మీకు నచ్చిందంటే కంటిన్యూ చేయండి. కానీ నా ఛానల్ చూసిన వారు ఏదో ఒకటి గెలవాలి అన్న కోసమే చూస్తున్నారని మాత్రం నాకు తెలుసు. సో మీ ఆశ ఏంటి అనేది నేను అప్పట్లో ఎలా ఆశపడ్డానో అలాంటి ఆశతోటే చూస్తున్నారు. అందువల్లే నేను ఇంత కష్టపడి చెప్తున్నాను అనమాట, యూజ్ అవ్వాలి అనేసి. సో మిస్యూజ్ మాత్రం చేసుకోకండి. సో గా ఐనింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఐనింగ్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఎంత నీట్ గా వచ్చిందో.